మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి వచ్చిన మిత్రులు, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ గారు, మాజీ మంత్రివర్యులు వినోద్ గారు, గౌరవ శాసనసభ్యులు భాస్కర్ రావు గారు, గౌరవ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ గారు, మిత్రుడు నరసింహరావు గారు, మా మాజీ మిత్రుడు మాజీ టీఆర్ఎస్ ఫౌండర్ మెంబర్ విజయసింహారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర్ గారు, ఈ నాయకులందరితో పాటు ఇచ్చేసినటువంటి గౌరవ జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర స్థాయి కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. బాబు కొద్దిగా జరగమ్మా, ఎనికి జరుగు, నువ్వు ఎనికి జరగమ్మా, నువ్వు జరుగు. ఎంపీపీ పెదవూరా సార్? ఈరోజు గతంలో ఎప్పుడు కూడా నేను చెప్పినటువంటి కొన్ని విషయాలు ఈ సందర్భంగా మీతో మనవి చేయాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. 2001లో బాబు మీరు అయిపోయింది కదా, అడవుడు తగ్గిస్తే మంచి ఇష్టం చేయక తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. మీ అందరు కూడా దానికి సాక్షులుగా ఉన్నారు. ఆ విషయం మీకు తెలియంది కాదు. పిడికెడు మందితోని ప్రారంభమైన ఉద్యమం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నది, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నది, ఎన్నో వెటకారాలు ఎదుర్కొన్నది, అనేకమైనటువంటి అవరోధాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, పోలీసులు, జైళ్లు, నిరాహార దీక్షలు, ఇవన్నీ కూడా జరిగినాయి 14 సంవత్సరాల పాటు. 14 సంవత్సరాలు ఉద్యమం జరిగిన సందర్భంలో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో తెలంగాణ బిడ్డలకు 4th క్లాస్ ఎంప్లాయ్మెంట్ కూడా దొరకకుండా 14Fను మార్చితే నేను ఆమరణ దీక్షకు పోవడం జరిగింది. ఆ సందర్భంగా తెలంగాణ ప్రకటన వచ్చింది, అందరం సంతోషించినాం. నేను కూడా సావవలసిన సావలేదు, ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. కేసీఆర్ సావలేదు, బతికిండు, తెలంగాణ ప్రకటన వచ్చిందని. ఆ తదనంతరం కొన్ని పరిణామాలు జరిగినాయి, మీరు అందరూ కూడా చూసినారు. అందరం కలిసి కొట్టాడాలని చెప్పి పార్టీలకు అతీతంగా కొట్టాడాలని నిర్ణయించి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ అన్ని పార్టీలు ఒకటై జేఏసీ ఏర్పాటు చేసి పోరాటం చేసినాం. మనం నిరసన తెలియజేయాలి ఢిల్లీకి అని చెప్పి రాజీనామాలు చేసినాం. జగదీష్ 22 రాజీనామాలు చేయాలి మూకుముడిగా నిర్ణయం జరిగింది. ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే రాజీనామాలు చేసింది తప్ప ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే చేయలే, ఒక్క టీడీపీ ఎమ్మెల్యే కూడా చేయలే. బీజేపీకి 2 ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్యే చేసిండు, ఇంకొక ఎమ్మెల్యే పారిపోయింది. నేను చెప్పేది స్టోరీ కాదు, నేను చెప్పేది జరిగిన చరిత్ర. సరే మేము చేసినాం, మళ్ళా మా మీద పోటీలకు వచ్చినారు. ఆ రోజు రాజీనామాలు చేయక పారిపోవడమే కాదు, వీళ్ళు తెలంగాణ కోసం రాజీనామా చేసిండ్రు కదా, ఇది ఉద్యమం కదా, పవిత్రమైంది కదా అని ఆలోచన లేకుండా ఇవే పార్టీలు మళ్ళా మా మీద పోటీకి వచ్చినాయి. సరే మీరు ప్రజలందరూ కలిసి గెలిపించినారు, సంతోషం, గెలిచినాం. ఆ తర్వాత కూడా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఒత్తిళ్లు, వీటన్నిటి మధ్య
చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక చర్చలు జరిగి టీఆర్ఎస్ ఒంటరిగా ఎలక్షన్లకు పోటీ పోయింది. 63 స్థానాలతో గెలిచి వచ్చినాం. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా ఏకపక్షంగా ప్రభుత్వాన్ని గెలిపించినారు. 63 స్థానాలు గెలిచింది టీఆర్ఎస్. ఇంకొక 14 సీట్లలో 500, 300, 600 చొప్పున 1000 ఓట్ల లోపే 14 స్థానాలలో సీట్లు పోయినాయి. ఇది వాస్తవంగా నాటికి ఏర్పడ్డ పరిస్థితి. ఇక్కడనే మీకు ఒక మాట నేను చెప్పాలి, చాలా ముఖ్యమైన విషయం. మళ్ళా కుట్రలు మొదలైనవి ఢిల్లీలో, ఇక్కడ మొదలైనవి. మీరందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మీకు జ్ఞాపకం వస్తుంది. చంద్రబాబు నాయుడు మాట్లాడిండు. ఏం మాట్లాడతాడు? బెర్లిన్ గోడ కూలగొట్టే జర్మనీ ఏకమైనవి, మళ్ళా ఆంధ్ర తెలంగాణ ఏకం చేస్తాం, తెలుగు జాతి అని పేరు పెట్టి మళ్ళా కుట్రలు చేసినారు. బట్టి విక్రమార్క అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటాడు. అప్పుడు ఆయన పేపర్లు తీసి మీరు చూడండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఈ గవర్నమెంట్ ఎల్లుండే పడిపోతుంది, ఈ గవర్నమెంట్ అవతల ఎల్లుండే పడిపోతుంది అనే మాట మాట్లాడినారు. ఈ విషయం నేను ఇంకా చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం తీసుకోక ముందే ఈ కుట్రలు. సరే, నేను సీఎం డిజిగ్నేట్గా ఉన్నా కాబట్టి ఇంటెలిజెన్స్ పోలీసులు నాకు చెప్తా ఉన్నారు సమాచారం ఎప్పటికప్పుడు. ఆ తర్వాత తెలిసిన వ్యక్తి ఆల్ ఇండియా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ. అసదుద్దీన్ గారు నాకు టెలిఫోన్ చేసినారు. సార్, నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలంటే ఇంటికి రమ్మంటే వచ్చినాడు. నేను అసదుద్దీన్ ఇద్దరం కూర్చున్నాం. ఏం సార్, నాకు ఇట్లా విషయం తెలుస్తా ఉంది, అవసరం అనుకుంటే టీడీపీ తెలంగాణ కాంగ్రెస్ కూడా ఏకమై టీఆర్ఎస్ పార్టీని దించేసి గవర్నమెంట్ రాకుండా చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టేయాలి, మళ్ళా తెలంగాణ పరిపాలన మన చేతిలో పెట్టుకోవాలనేటువంటి కుట్ర జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇది ఏం అన్యాయం, ఎంత అన్యాయం, ఎక్కడి మాట ఇది? ఇన్ని సంవత్సరం రాష్ట్రాలు కాలేదు, ఇప్పుడు అయిన రాష్ట్రం బతకనియరా వీళ్ళు మనను, మీతో పాటు భుజం కలిపి నేనుంటా, మజ్లీస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తుంది అని తెల్లారి వాళ్ళ హెడ్ ఆఫీస్ దారుసలాంలో ఆయన పార్టీ కార్యవర్గ సమావేశం పిలిచి తీర్మానం చేసి మద్దతు ప్రకటించింది. అంటే మొట్టమొదలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడద్దు, ఒకవేళ ఏర్పడితే దాన్ని బతకనీయద్దు. ఈ కుట్రల ఎవరు భాగస్వాములు? కేవలం రాజకీయ అధికారం కోసం అర్రులు దాచేటువంటి ఈరోజు మనం కనపడుతున్న అన్ని పార్టీలు కూడా కుట్రలో భాగస్వాములు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, భ్రష్టు పట్టిస్తున్నాడు కేసీఆర్. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తలేం జానారెడ్డి గారు, పడితే మీ పార్టీ భ్రష్టు పట్టచ్చు. రాష్ట్రం సుస్థిరమైతా ఉంది. ఇలా తెలంగాణ ప్రజలకు కావాల్సింది తెలంగాణకు ఒకటే నీతి, కేసీఆర్ కూడా ఒకటే నీతి. నేను కరాఖండిగా చెప్తా ఉన్నా, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కావడం ఒక నీతి. అయిన తెలంగాణ తన కాళ్ళ మీద తాను నిలబడి రాజకీయ సుస్థిరత్వాన్ని, ఆర్థిక సుస్థిరత్వాన్ని సాధించి అద్భుతమైన ఆకుపచ్చ తెలంగాణగా, బంగారు తెలంగాణ కావాలి. అదొకటే మా నీతి, వేరే నీతి మాకు లేదు. ఒక మాట్లాడుతున్న జానారెడ్డి గారు, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమం కోసం గెలిచినటువంటి 16 మంది ఎమ్మెల్యేలలో 10 మందిని రాజశేఖర రెడ్డి లాగేస్తే మీరందరూ అక్కడనే ఉన్నారు కదా, ఆయన సంకలనే కదా. మరి ఆనాడు లేని నీతి ఈ రోజు ఎట్లొస్తుంది? తెలంగాణ వచ్చిన తర్వాత ఎలక్షన్ పోయే ముందు టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి విజయశాంతి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే అరవింద్ రెడ్డిని ఏ నీతితో మీరు కలుపుకున్నారని నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు చేస్తే సంసారం, ఇంకొకరు చేస్తే వ్యభిచారం. మీరు చేస్తే కరెక్టు, వేరే వాళ్ళు చేస్తే తప్పు.
ఏం తెలంగాణకి ఇలా రాజకీయ స్థిరత్వం రావద్దా? నేను అనేక మంది చేరినప్పుడు అనేక సందర్భాలలో బల్ల గుద్ది చెప్పిన ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, మేము మొహమాటం కూడా పడదలుచుకోలేదు. కారణం ఏంటంటే ఖచ్చితంగా సమైక్యవాదుల కుట్ర నుంచి సాధించబడ్డ ఈ తెలంగాణ 100% మళ్ళా సమైక్యవాదుల కుట్రలకు బలి కావద్దు, వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలకు బలి కావద్దు. అంటే ఖచ్చితంగా బలంగా, అతి బలోపేతంగా తెలంగాణ ఉండాలి. ఇలా తెలంగాణ ప్రజలు మీరు ఎవరిని మొత్తుకున్నా మాకొక అద్భుతమైన రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. అందుకే ఎక్కడ ఎన్నిక జరిగినా, ఏ సందర్భం వచ్చినా ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా సమర్థిస్తా ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాజకీయ నాయకులకు నేను అనేక సందర్భాల్లో పిలిపించిన మనవి చేసిన. ఇవాళ సందర్భం ప్రత్యేకం తెలంగాణకు. దేశం ముందు తెలంగాణ నిలిచి గెలవాలి. బేసిజాలు పక్కన పెడదాం, పార్టీలు పక్కన పెడదాం, అందరం ఏకమై ఈ తెలంగాణ అనుకున్న రీతిలో తయారు చేసుకుందాం. తెలంగాణకు పొలిటికల్ స్టెబిలిటీ అవసరమని చెప్పి కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా చేరికల సమయంలో కూడా నేను చెప్పిన, ఇది చిల్లర మల్లర రాజకీయ చేరికలుగా నేను చూడడం లేదు. ఈ రోజు తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డ ఖచ్చితంగా ఈ తెలంగాణ పొలిటికల్ గా స్టేబుల్గా ఉండాలి, ఎకనామిక్ గా స్టేబుల్గా ఉండాలి, అద్భుతాలు సాధించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చాలా సందర్భాల్లో చెప్పినాను, ఈ రోజు కూడా మనవి చేస్తా ఉన్నాను. చాలా మంచి పనులు జరుగుతూ ఉన్నాయి ఇలా ప్రభుత్వంలో. చరిత్రలో ఎవరు ఊహించని పనులు జరుగుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ కు ఓట్లు వేస్తున్నారు ప్రజలు. ప్రతి ఎలక్షన్ అంటే ఊరికే వేయరు ప్రజలు అట్లా అలవోకగా ఓటేసేటువంటి రోజు కాదు ఇది. ఇంతకుముందే నేను వస్తా ఉంటే సీసీఐలతో నేను మాట్లాడొస్తా ఉన్నా. దశాబ్దాల తరబడి చిన్న చిన్న వాళ్ళు, పాపం దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు, కొందరు పేద రైతులు భూములు కొనుక్కున్నారు సాదా కాగితాల మీద, సాదా బైనామాల మీద. చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలే. నేను వచ్చే వరకు 6 లక్షల మంది ఈరోజు సాదా బైనామాలు మాకు ఆర్ఓఆర్ చేయమని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారు. ప్రజల నుంచి విజ్ఞాపనలు వస్తా ఉన్నాయి, ఇంకా పొడిగించండి అని చెప్పి. ఇప్పుడే నేను ఇందాకనే ఆదేశం ఇచ్చి రావడం జరిగింది. ఈ సాదా బైనామా దరఖాస్తులు ఏవైతున్నాయో ఇంకొక వారం రోజులు పొడిగించమని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో ఈ ఆలోచన చేయలే. ఎవరికి కూడా ఇటువంటి బుద్ధి రాలే, ఇటువంటి అవగాహన రాలే. 1 లక్ష మందికి పట్టాలు ఇచ్చిన హైదరాబాద్లో పేదలు గుడిసెలేసుకుంటే చరిత్రలో ఎవరు కూడా ఊహించలే. మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బలపరచాలని చెప్పి, తెలంగాణ సమాజాన్ని సుస్థిరం చేయాలని చెప్పి మిత్రులు చాలా మంది చేరుతా ఉన్నారు. మిత్రులు వివేక్ గారు ఉన్నారు, మాజీ ఎంపీ గారు. వారు ముందే చేరినారు, ఉద్యమంలో పనిచేసినారు. తర్వాత వెంకటస్వామి గారు చివరి దశలో ఉండే ఆరోగ్యం బాగలేక, తెలంగాణ వచ్చింది కదా బిడ్డ, నువ్వు కాంగ్రెస్లో చేరిన జీవితం అంతా కాంగ్రెస్లో ఉన్నా అని ఒత్తిడి పెడితే వివేక్ గారు నాకు చెప్పకుండా పోలే. వివేక్ గారు నా ఇంటికి వచ్చి స్వయంగా నాతో మాట్లాడి, సార్ నాకు పోవాలని ఇష్టం లేదు కానీ మా నాయన పెద్ద ఆయన ఒక మాట అడిగింది, ఆయన మాట తీసేయలేక ఆయన చివరి దశలో ఉన్నాడు, ఆయన కోరిక కాదనలేకపోతా ఉన్నా, నన్ను అపార్థం చేసుకోవద్దని చెప్పి పోయిన వ్యక్తి. నేను రిక్వెస్ట్ చేసిన ఆయన కూడా ఇష్టం లేకుండే, కానీ పెద్ద ఆయన వెంకటస్వామి గారు చెప్పింది కాబట్టి వారి మీద గౌరవం కొద్దీ ఆ రోజు ఆయన మారడం జరిగింది. దాదాపు మళ్ళీ ఏడాది కాలం నుంచి మంచి వచ్చేటనో మేము మాట్లాడుకుంటా ఉన్నాం. మంచి పని జరుగుతుంది సార్, నేను ఎక్కడ పోయినా దేశం అంతా కూడా ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ని పొగుడుతా ఉన్నారు, మేము కూడా కలిసి పనిచేస్తామని చెప్తే వారిని నేను ఆహ్వానించడం జరిగింది. వారిని వారి వెంట వచ్చిన నాయకులందరికీ కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఇంకొక మాట చెప్పాలి, చాలా మందికి అపోహలు ఉన్నాయి, చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి. మిత్రులు రవీంద్ర కుమార్ గారు దేవరకొండ ఎమ్మెల్యే ఒక్కటే ఒక మాట, నిజానికి రవీంద్ర కుమార్ గారు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకొని వివేక్ గారి ఇంటికి పోయి అక్కడ ప్రెస్ లో ప్రకటించేదాకా నాకు ఆయన కలవని కూడా కలవలేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఆయన మాట చెప్పడం జరిగింది. ఆయనంతలో ఆయనే ఒక నిర్ణయం చేసుకొని నేను చేరుతా అని చెప్పింది తప్ప నేను రమ్మని కూడా వారిని అడగలే. ఈ టైంలో నా దేవరకొండకు డిండి వస్తూ ఉంది, నా మంచినీళ్ళ సమస్య పోతా ఉంది, మా జిల్లాలో దామరచర్ల
భాస్కరరావు గారి కాన్స్టిట్యున్సీలో దామర్చల కేంద్రంలో భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేనటువంటి యుఎంపిపి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అక్కడ వస్తా ఉంది. కాబట్టి నేను చేరాలని చెప్పి నిర్ణయించుకొని తనకు తానే రవీంద్ర కుమార్ గారు నిర్ణయం తీసుకున్నారు. మిత్రులు భాస్కరరావు గారు అనేక సందర్భాల్లో నన్ను కలిసి సంవత్సరంన్నర క్రితం నుంచే చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు పరిపాలన బాగుంది, నేను మీ మనిషినే, మొత్తం తెలంగాణ బాగుపడాలి, ఏ టైంకైనా సరే మీరు రమ్మంటే నేను చేరత పెద్ద ఇష్యూ కాదని చెప్పి ఒక సంవత్సరంన్నర నుంచి వారు కూడా చెప్తా ఉన్నారు. ఈ ప్రకారంగా చేరే మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అమూల్యమైన కూడా మాట్లాడతారు, కేసీఆర్ కొనేసిన కూడా మాట్లాడతారు. నాకు కనీసం కలవలే రవీంద్ర కుమార్, ఆయన వివేకింత మీటింగ్ పెట్టిన తర్వాత వచ్చి నాకు కలిసినాడు. ఆయన వాస్తవం ఈ విధంగా ఉంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులు సుఖేందర్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు. సుఖేందర్ రెడ్డి గారికి మేమిద్దరం కూడా బాగా సన్నిహిత మిత్రులం, ఆప్త మిత్రులం. ఇద్దరం కలిసి ఒకనాడు 2006లో ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలో 96లో ఇద్దరం కలిసి ఒక ఉప ఎన్నికలో పోయినాం. అక్కడ ఫైట్ చేయడానికి పోయినాం. ఒకరోజు ఒక మీటింగ్ ఉండే ఒక ముస్లింల బస్తీలో, అక్కడ ఒక పెద్ద ఆయన జరిగిపోతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పోయిద్దామని చెప్పి ఇద్దరం కలిసి పోయినాం. మా ఎంబడి 40-50 మంది పిల్లలు కూడా ఉన్నారు. 1996లో శ్రీరామ్ సాగర్ కట్ట మీదకి పోయి మేమంతా తిరిగిన తర్వాత ఒక దగ్గర పోయి అరుగు మీద కూర్చున్నాం ఇద్దరం కలిసి. కూర్చున్న తర్వాత నేను అన్నా, ఆంధ్రాకు నీళ్లు తీసుకుపోయే నాగార్జున సాగర్ ఏమో వైష్ణవాలయంలాగా ఉంది, తెలంగాణకు నీళ్ళు ఇస్తుంది కాబట్టి ఎస్ఆర్ఎస్పి శివాలయంలాగా ఉంది, గేట్లు చిలుంబడతా ఉన్నాయి, దానికి గ్రీస్ కూడా వేయలేదు, ఇది అన్యాయం అని చెప్పి నేను మాట్లాడాను. సత్యనారాయణ గౌడ్ అని చెప్పి అక్కడ ఎంపీపీ ఉండే మిత్రుడు ఆ రోజు నన్ను అడిగిండు, ఏం సార్ ఇట్లా అన్నారంటే, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు న్యాయం జరగదు, ఖచ్చితంగా ఒక నాటికి తెలంగాణ ఉద్యమం మళ్ళా వస్తుంది, భగవంతుడు మనిషి బతికుంటే నేనే నాయకత్వం వహిస్తా అని చెప్పి 1996లో 2001 చాలా మందికి తెలుసు, 1996లో సుఖేందర్ రెడ్డి గారు ముందే శ్రీరామ్ సాగర్ కట్ట మీద ఈ మాట నేను చెప్పడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో ఉన్న బాధ. నేను మిత్రులారా మీకు మనవి చేసేది ఒకటే మాట, తెలంగాణ దుఃఖం ఒక 100 సంవత్సరాల దుఃఖం. ఆనాడు గడీల దొరలు జాగీర్దారుల యొక్క నలుపులో నలిగిపోయిన తెలంగాణ, దాని నుంచి బయటపడి స్వేచ్ఛావాయువు తీసుకున్నదో లేదో సమైక్య రాష్ట్రంలో కష్టపోయి నష్టపడ్డ తెలంగాణ, ఇప్పుడిప్పుడే కొత్త రాష్ట్రమై బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు పేపర్లలో మీరు అందరూ చూసినారు, తెలంగాణ రాష్ట్రానికి మనం ఊహించిన దానికంటే మంచిగా 27% మన ఎకనామిక్ గ్రోత్ కూడా ఉంది. భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మనం ముందు పోయే పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజులలో ఒక్కొక్క పేద కుటుంబాన్ని తట్టి లేపి 100కు 100% పేదరికం నిర్మూలన చేయడానికి మనకు సంపూర్ణంగా ఆర్థిక వనరులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మిత్రులందరి యొక్క కలయిక వల్ల అద్భుతమైన రాజకీయ స్థిరత్వం కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. మనకు ఆర్థిక సౌష్ఠవం ఉంది, రాజకీయ స్థిరత్వం ఉంది, పనిచేసే తత్వం ఉంది, కష్టపడే ప్రజలు ఉన్నాం. బ్రహ్మాండంగా 1 కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చుకొని అద్భుతంగా తెలంగాణను తయారు చేసుకుందామని మనవి చేస్తూ ఈరోజు చేరిన మిత్రులు అన్నైతే కాళేశ్వరం నీళ్లు వస్తాయి, డిండి నీళ్లు వస్తాయి, పాలమూరు ఎత్తిపోతల పథకం అవుతుంది. 2019 నాటి లోపలనే చాలా వరకు నీళ్లు వస్తాయి, కానీ కొన్ని పనులు మిగిలి ఉంటాయి. పంట కాలువలు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పని మిగులుతుంది, కానీ మెయిన్ ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ అయిపోయి నీళ్లు కూడా వస్తాయి. బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ మనం చూడబోతాం. ఆ రకంగా ముందుకు సాగుదాం, అందరం కలిసి పనిచేస్తాం. నేను మళ్ళా ఒక మాట చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీకి బాసులు ఎవరు లేరు. టీఆర్ఎస్ పార్టీకి బాసులు ఎవరన్నా ఉంటే అది కేవలం తెలంగాణ ప్రజలు మాత్రమే. తెలంగాణ ప్రజలకు ఏది అవసరమో అదే చేస్తాం తప్ప ఎట్టి పరిస్థితులలో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా బెదిరేది లేదు, అదిరేది లేదు. ఆ విధంగా ముందుకు పోతామని మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు. చంద్రబాబు